హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీలో ఎవరైనా కోడిగుడ్డు వెల్లుల్లి కారం తినని వాళ్ళు ఉంటే ఇలా ఒక్కసారి చేసుకొని తినండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వెల్లుల్లి కారం కోసం ముందుగా 2 స్పూన్లు కారం అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా నూరుకోవాలి. ఇక్కడ నేను రోట్లో నూరుకుంటున్నాను, మీరు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా నూరుకున్న తర్వాత వెల్లుల్లి రమ్మలు, నేను ఇక్కడ 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రమ్మలు తీసుకొని వేసుకుంటున్నాను. జీలకర్ర మనకు మెదిగిన తర్వాత వెల్లుల్లి రమ్మలు వేసుకోవాలి. వెల్లుల్లి కూడా పలుకులు లేకుండా మెత్తగా మెదగాలి. పచ్చళ్ళు కానీ కారం కానీ మనం మిక్సీ పట్టుకునే కన్నా కూడా కొంచెం ఓపిక చేసుకొని ఇలా రోట్లో నూరుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెదిగితే సరిపోతుంది. ఎగ్స్ ఉడకబెట్టుకొని ఇలా మనం ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం ఎగ్స్కి పడుతుంది, టేస్ట్ చాలా బాగుంటాయి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. కారం నూరేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాము, అలాగే ఉల్లిపాయలు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేగనివ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా నూరుకున్న వెల్లుల్లి కారం వేసుకొని వేగనివ్వాలి. వెల్లుల్లి కారం వేసిన తర్వాత మనం ఎక్కువసేపు వేగనివ్వాల్సిన అవసరం లేదు. 2 మినిట్స్ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకుందాం. ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం నిదానంగా అంతా కలిసేలా కలపాలి. 2 మినిట్స్ వేగనిస్తే సరిపోతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం రెడీ. వేడివేడి అన్నంలోకి వెల్లుల్లి కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, చూస్తుంటేనే ఎప్పటికప్పుడే వేడివేడి అన్నం వేసుకొని తినాలనిపిస్తుంది కదా, నిజంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి మనం చేసుకొని తిన్నామంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేలా ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.